హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి మార్నింగ్ రొటీన్ తోటి స్టార్ట్ చేసేస్తాను. మధ్యలో ఒక కథ చెప్పుకుందాం. మరి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మళ్ళీ కథని మిస్ అవుతారు. ఈరోజు మంచి స్టోరీ ఒకటి చెప్తాను. మళ్ళీ స్కిప్ చేస్తే అర్థం కాదు. మధ్య మధ్యలో పనులు కూడా మాట్లాడుకుందాం. మరి ఇంట్లో రొటీన్ ఎలా ఉంటుంది? బిజీ షెడ్యూల్గా ఉంటుంది. మరి ఇంట్లో పనులు ఉంటే అన్నీ కూడా చేసుకుంటున్నాం కదా మనం. దాంతోపాటు కూడా యూట్యూబ్ ఛానల్లో చేసుకోవడానికి కొంచెం బిజీ షెడ్యూల్. అంటే మనకు 5 నిమిషాల్లో అయ్యే పని ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటూ చేయాలి కదా. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. అందుకని నిన్న తీసింది ఈరోజు పెట్టడం, ఈరోజు తీసింది రేపు పెట్టడం అలవాటు అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ మెంతిపిండితోటే స్టార్ట్ అవుతుంది డే మార్నింగ్ మొత్తం కూడా. తర్వాత కాఫీ తాగుతాను. ఎర్లీ మార్నింగ్ ఫుల్ క్రీమ్ తోటి ఫిల్టర్ కాఫీ తాగితే ఆ మజానే వేరు, ఆ థ్రిల్లింగే వేరు. మరి ఇలా అలవాటైన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏం కాఫీ తాగుతారని అనుకుంటున్నారా? కాఫీనే స్కిప్ చేసేస్తాను. ఎందుకు అంటే ట్రైన్లో వచ్చేవి కానీ, బస్సులో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా హోటల్లో కానీ మనకి ఫిల్టర్ కాఫీ ఇవ్వరు. ఇంకొకటి బ్రూ కాఫీలు తాగడం లేదు. మళ్ళీ పాలు కూడా ఇప్పుడు పౌడర్ వేసి చేస్తారో ఏమోనని డౌట్. అందుకనే ఇంట్లో మటుకు ఒక్కసారే తాగుతాను. ఎర్లీ మార్నింగ్ తాగుతాను, పెద్ద గ్లాస్ తాగుతాను. ఇక్కడ బ్రౌన్ షుగర్ మట్టుకునే వేస్తున్నాను. ఈ మధ్యకాలంలో బ్రౌన్ షుగర్ కూడా కల్తీ అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. మనం సాటిస్ఫైగా ఏది చేసుకున్న అది కరెక్టే అనిపిస్తుంది. మొత్తం కళ్ళు లేనివాడి కంటే గుడ్డివాడి బెటరే కదా. అందుకనే వైట్ షుగర్ కంటే కొంచెం బ్రౌన్ షుగర్ బెటర్ అని నా ఒపీనియను. అది కరెక్టో రాంగో నాకు తెలియదు. బయటకు వెళ్ళినప్పుడు మటుకు కాఫీ టీలు ఏవి తాగను. హాట్ వాటర్ మటుకు తాగుతాను. ఎఫ్రెష్ తీసుకుంటాను. హెర్బల్ లైఫ్లో ఉంది కదా ఆ ప్రోడక్ట్ అయితే ఎఫ్రెష్. దాంట్లో 7 ఫ్లేవర్స్ ఉన్నాయి. అది మటుకు యూస్ చేస్తూ ఉంటాను హాట్ వాటర్. ఎందుకంటే కాఫీ టీ ప్లేస్లో రిప్లేస్మెంట్ చేస్తాను. ఇలా ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉంటే ఆహా, ఆ మజానే వేరు మరి. అందుకనే ఫిల్టర్ కాఫీకి ఎడక్ట్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫిల్టర్ కాఫీ అంటే ఒక ఇది అన్నమాట. కాఫీ కోసం ఎంతోమంది ఇది అవుతూ ఉంటారు. అలా నేను కూడా ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగకపోతే నాకు కూడా ఏ పని కూడా తోచదు. మెంతిపిండి తాగిన తర్వాత కంపల్సరీగా కాఫీ తాగుతాను. ఇంకా బయట పనులు ఏ ఉన్నాయో కొంచెం లేట్గా, కొంచెం తెల్లవారుజామున అయ్యాక చేసుకుంటాను. అప్పటి వరకు ఇంట్లో అంట్లు సర్దుకోవడం, ఇల్లంతా సర్దడం, లేచిన తర్వాత పక్క బట్టలు కూడా అవి దులుపుకోవాలి కదా. అవన్నీ చేసుకొని బయట వాకిలి ఊడవడానికి వస్తాను. వాకిలి ఊడుస్తాను కానీ చెత్త వాళ్ళు వచ్చే లోపల ఎత్తకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ డస్ట్బిన్లో మొత్తం అలాగే ఉంటుంది. ఈ మధ్య డస్ట్బిన్ కూడా వాళ్ళు తీసుకెళ్ళడం లేదు. డే బై డే వస్తున్నారు. మరి వాళ్ళకేం ప్రాబ్లమో ఈరోజు వస్తే కనుక్కోవాలి. ఎందుకంటే 1 డే వదిలేసి ఇంకో డే వస్తున్నారు. ఇంతకుముందు డైలీ వచ్చేవాళ్ళు. మరి వాళ్ళకు కూడా ఏమైనా ఒంట్లో బాగాలేదేమో. అందరూ ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆకులు వచ్చేసి రణపాల ఆకులు. ఇవి హెల్త్కి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా వైట్ డిశ్చార్జ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి స్టమక్ పెయిన్ తగ్గుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే మటుకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ రణపాల ఆకు ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. ఒక ఆకు పెట్టినా కూడా వచ్చేస్తుంది. మరి మీరు ఎక్కడైనా దొరికితే మీరు కూడా ట్రై చేయండి. నేను ఇట్లా ఆకు పెట్టిందే నాకు ఇప్పుడు అన్ని ఆకులు వచ్చింది. ఎప్పుడైనా వారానికి ఒకసారి ఆకు అలా తింటూ ఉంటాను. నాకే కిడ్నీలో స్టోన్స్ అయితే ఏమీ లేవు. ఇది నిన్నటి వీడియో కదా. చెట్లన్నిటికీ నీళ్లు పోస్తున్నాను. ఆ నీళ్లు పోసే క్రమంలోనే నేను ఆకులు కూడా కోసుకున్నాను. ఎందుకంటే రాలిపోయి కింద పడిపోతున్నాయి. ఇగోండి, ఈ చెట్టు కూడా వాటర్ లేక ముక్కలు ఇరిగిపోతున్నాయి. అది కొమ్మ పెట్టినా కూడా వచ్చేస్తుంది. వేర్లు ఉండాల్సిన పని లేదు. షో ఫ్లవర్ చెట్టు పక్కన ఉన్నది బ్రహ్మకమలం చెట్లన్నిటికీ నీళ్లు పోసి బయట అయితే వచ్చేసాను. ఇంకా వాకిలి ఊడ్చేసి నీళ్ళు జల్లి ముగ్గేసుకోవాలి. టైం ఎంతో అయిపోయింది అనుకుంటున్నారేమో. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. 7 ఊడుస్తున్నాను. ఈరోజు లేట్ కూడా అయిపోయింది. ఇంకా పూజ చేసుకోవాలి, గజకాయ పొడి వేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈరోజు నేను ఇంటి ముందు 3 ముగ్గులు వేశాను. నాకు చాక్ పీస్తో బాగా వస్తుంది కానీ ముగ్గుతోటి వేయడానికి రావట్లేదు. సూపర్గా ఉంది ముగ్గు అయితే. మీకు ఒక డౌట్ రావచ్చు,
3 ముగ్గులు 4 ముగ్గులు వేసే బదులు ఒక పెద్ద ముగ్గు వేయొచ్చు కదా అని. అన్ని చుక్కలు పెట్టేసరికి నాకు మళ్ళీ ఉన్నది మర్చిపోతా. అందుకనే చిన్న చిన్న ముగ్గులే సింపుల్గా ఉండేవి వేస్తూ ఉంటాను. నాలాగా ముగ్గులు రాని వాళ్ళు చాలామందే ఉంటారు. నాకైతే తిప్పడానికి అస్సలు రావు, మెలికల ముగ్గులు అసలే రావు. ఇంకా ఏదో ట్రై చేస్తూ ఉంటా. 10 సార్లు వేస్తే ఒక్కసారి వస్తుంది. అది కూడా 7 చుక్కలు దాటిందంటే అది కూడా రాదు. ఎన్నోసార్లు బుక్లో ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను ఇక్కడ కింద వేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ రణపాల ఆకులు నానబెట్టాను కదా, నీళ్ళు నానబెట్టానంటే అవేం నానక్కర్లేదు, మట్టి పోవడానికి వాటర్లో వేసి పెట్టాను 2 సార్లు కడిగి. అవే ఇప్పుడు తినడానికి తీస్తున్నాను. ఇది తింటే హెల్త్కి మంచిది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇగోండి ఈ స్ప్రే వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను. ఫోను మనకి డస్ట్ కనపడదు, ఫోన్లో ఎక్కువసేపు ఉంటున్నాం కదా, అందుకనే క్లీన్ చేయడం కోసం ఈ స్ప్రే అయితే యూస్ చేస్తున్నాను. ఎలా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తున్నాను. ఫోన్ మీద చాలా జెమ్స్ ఉంటాయి. ఇంకొకటి వీడియో షూట్ చేసుకునేటప్పుడు ఆయిల్ మరకలు అవన్నీ ఉంటున్నాయి కదా, అది క్లీన్ చేసుకోవడం ప్రాసెస్లోనే ఇది బుక్ చేసుకున్నాం. బాగానే ఉంది. ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇన్ని పనులు, ఇంట్లో పనులు అన్నీ చెప్పాను కదా, ఇంకా ఏవి కూడా పనులు కాలేదు. పూజ చేసుకోవాలి, స్నానం చేయాలి. ఇంకా స్నానం చేసే ముందు రోజు కూడా పసుపు వేసుకోవడం అలవాటు. ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు అన్నీ అక్కర్లేదు. ఉప్పు వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని చెప్పి పసుపు వేసుకుంటే గురుబలం పెరుగుతుంది. గురువారం రోజు కంపల్సరీగా వేసుకోండి, ఏ రోజు వేసుకున్నా వేసుకోకపోయినా. ఇప్పుడైతే ఒక మంచి కథ విందాం మరి. అనగనగా అని మొదలుపెట్టాను కదా. అనగనగా ఒక రాజు లేడు. ఇక్కడ ఒకప్పుడు ఒక ఊరిలో 2 దంపతులు ఉండేవాళ్ళు. అది మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆయన వేద పండితుడు. ఆయనకి వేదము, శాస్త్రాలు అన్నీ వచ్చు. ఈయనకి 2 పిల్లలు, భార్య ఉన్నారు. ఈయనకి ఏంటంటే డబ్బు కంటే ముఖ్యంగా విద్య అందరికీ నేర్పించడం ఇతని వృత్తి. కానీ డబ్బుల కోసం ఏ రోజున కూడా ఆలోచించేవాడు కాదు. విద్య నేర్పిస్తే వీళ్ళు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనే దాని గురించి కంటే, విద్య నేర్పిస్తే వీడు విద్యలో రాణిస్తాడా లేదా అనే దానికోసమే ఆలోచించేవాడు. కానీ ఇతని ప్రారంధమా అంటూ పూర్వజన్మలో ఉన్నవి ఉంటాయి కదండి, కొన్ని మంచి చెడులు కూడా అలాగే వస్తూ ఉంటాయి. మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఇతను డబ్బు గురించి ఆలోచించకుండా వచ్చిన ఏ విద్యార్థికైనా సరే విద్యలో రాణిస్తాడా అనే దానికోసం ఆలోచిస్తూ విద్య అందరికీ కూడా నేర్పించేవాడు. ఇది ఇలా ఉండగా అతని భార్య గురించి చెప్పుకుందాం. ఆయన భార్య ఎంతో సుగుణాల రాశి. మనము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. భార్య కూడా ఆయనకు తగ్గినట్టుగా అనుకువగా, భర్త ఇంతే ఇచ్చావేంటి, అంత తేలేదేంటి అని ఏ రోజున కూడా అడిగేది కాదుట. ఆమె తిన్నా తినకపోయినా భర్త వచ్చే వేళకల్లా అన్నీ సమకూర్చి పెట్టేది. పిల్లల్ని కూడా పస్తులు పడుకోబెట్టి నీళ్ళు, పండ్లు అవి ఇచ్చేది. కానీ భర్తని మటుకు ఏవీ లేవు అని మటుకు ఏ రోజున కూడా చెప్పేది కాదు. మరి ఈ రోజుల్లో భార్యలు అలాగే ఉన్నారా? కానీ ఈ రోజున అందరూ కూడా ఎదురు తిరిగి నేను ఇలానే ఉంటాను, అలానే ఉంటాను అని అందరూ కూడా అంటారు. కానీ ఇది పూర్వకాలం నాటి కథ కదా, అందుకనే ఉదాహరణకి చెప్తున్నాను మీకు. ఒకరోజు ఏమైందంటే, ఆయన పిల్లలందరికీ విద్య నేర్పుతూ ఉంటే ఒక పిల్లవాడు మటుకు ఆ విద్యని నేర్చుకోకుండా ఎక్కడికో తప్పిపోయి వెళ్ళిపోతాడు. తప్పిపోయాడు అని ఇతను అనుకుంటున్నాడు. కానీ ఆ పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన భార్య దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ దాక్కున్నాడనమాట. ఏమైందో ఏంటోనని. ఈ లోపల భార్య తన పిల్లలకి ఏడుస్తూ ఉంటే ఈ పండు తిను, ఈ నీళ్లు తాగు అని చెప్తోంది. అయితే ఆయన అది చూసి ఏడుస్తాడు. ఎందుకంటే అయ్యో నా భార్య ఏ రోజున కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పలేదు కదా, నేనే గమనించకపోవటం నాదే తప్పు. ఈ దరిద్రం నా పిల్లలకి కూడా నేను ఇది చేశానే. నేను విద్య అందరికీ నేర్పిస్తున్నాను కానీ ఇంట్లో ఉన్న పిల్లల్ని కానీ నా భార్య, కట్టుకున్న భార్యను కూడా నేను సంతోషంగా చూడలేకపోయానా అని ఆ రోజున అతనికి ఒక భావం కలుగుతుంది. ఎందుకంటే ఎవరినైనా బాధ పెడుతూ ఉంటే వాళ్ళు చెప్పకపోయినా మనం గమనించుకోవటం అది మన ధర్మం అని నేను అనుకుంటున్నాను.
ఈ ఊర్లో నాకంటే వేద పండితుడు ఎవరూ లేరు కదా. అయినా నేను ఇంత వేద విద్వాంసుడిని అయ్యుండి కూడా నా ఇల్లు నేను ఎందుకు సక్రమంగా మార్చుకోలేకపోయానా అని ఏడుస్తూ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భార్యకి చెప్పకుండా ఇప్పుడైనా సరే నేను ఏం చేస్తే నా ఇంటి పరిస్థితి మారుతుంది, ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే అతనికి ఒక ఇదిలోకి వస్తాడనమాట. ఏంటంటే పిల్లలు పెళ్ళాము బాధపడుతోంది అనే ఉద్దేశంతో ఆయన మారాలి అని అనుకుంటాడు. ఏ విద్య నేర్చుకోవాలి, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు మనసులో. అయితే భార్యకు చెప్పి అడవిలోకి వెళ్తాడు. అక్కడ సన్యాసులు, పూర్వకాలంలో సన్యాసులు గురూపదేశాలు ఎంతోమంది ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగనే ఈయనకి చాలా అహంకారం కూడా ఉండేది అని మనకి తర్వాత తెలుస్తుంది. నాకు ఇంత విద్య వచ్చు కదా, నేనేంటి గురూపదేశం తీసుకునేది అనే ఆలోచన గురువు దగ్గరికి వెళ్ళాక ఈయనకు తోచింది. మహర్షుల దగ్గరికి వెళ్ళి నేను గురు ఉపదేశం తీసుకుంటే ఏ గురు మంత్రం చెప్తారో ఏంటో అని జుగుత్సతో అతను గురువు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడ్డాడు. ఇన్ని రోజులు నా భార్య పిల్లలు పస్తులు ఉన్నారు, నేను ఇంత వేదం చదువుకొని కూడా నా పిల్లలకి ఇంత బాధ పెట్టాను అని ఆయన అనుకుంటూ ఉంటే, అయితే మహర్షి ఒకసారిగా ఆయనకి ఒక మంత్రం చెప్పాడు. కానీ కొన్ని ఏళ్ళు చేసినా కూడా ఆయన ఏంటి నాకు మంత్రం సరిగ్గా ఇవ్వలేదా అని అనుమానంతో చేయడం మొదలుపెట్టాడు. నాకే ఇన్ని వేదాలు తెలుసు కదా, ఇంతమందికి నేను విద్య నేర్పించిన వాడిని కదా అని మనసులో అనుకుంటూ మంత్రం చేస్తూ ఉన్నాడు. అక్కడికి అప్పుడే ఒక బిచ్చగాడు వస్తూ ఏంటి అనారోగ్యంతో ఉన్నాడనమాట. ఏంటి నేను ఇన్ని దొంగతనాలు చేశాను, ఇంత పని చేస్తూ కూడా నా ఆరోగ్యం ఈ రోజున నాకు దేనికి సహకరించటం లేదు అని ఎవరైతే భార్యాభర్తలు ఉన్న ఉపదేశం తీసుకున్నాడో అతని దగ్గరికి వస్తూ అడిగాడనమాట. ఏంటి మీరేం చేస్తున్నారు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, ఇన్ని రోజులు నేను దొంగతనాలు చేశాను, కానీ ఈ రోజున నా ఆరోగ్యం పరిస్థితి చూస్తే నేను ఏమీ చేయలేను, తిండికి కూడా నాకు గతి లేకుండా అయిపోయింది అని అతనితో చెప్తూ ఉంటే అతను అంటాడు, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు, ఇక్కడున్న మహర్షి దగ్గరికి మటుకు వెళ్ళకు, నేను ఎన్నో ఏళ్ళగా ఇచ్చిన జపాన్ని చేస్తూ ఉన్నా కూడా నాకు ఏమాత్రం సత్ఫలితం కనపడలేదు, నా దారిద్రం కూడా పోలేదు అని చెప్తే అతను ఉన్నవాడు ఊరుకుంటాడా? ఎవరి దగ్గరికి పోవద్దన్నాడో అతని దగ్గరికే పోతాడు. ఎవరు దొంగతనాలు చేసి ఇతని దగ్గరికి వచ్చాడు కదా, ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి అతని దగ్గరికే వెళ్ళి అతనికి మహర్షికి అన్ని శుశ్రూషలు, పొద్దున తెల్లవారు 4 మహర్షి లేస్తే ఆయనకి ఏది కావాలో ఆయన అడగకుండానే ఈయన వెళ్ళి శుశ్రూషలు చేసేవాడు. అప్పుడు ఆయనకి మనసులో అనిపించిందనమాట, ఈయనకు ఒక మంచి మంత్రం ఇవ్వాలని. అప్పుడు హనుమంతుడికి ప్రార్థన చేయగా హనుమంతుడు, నువ్వు నా మంత్రం ఇవ్వు, కానీ నిష్కలమైన మనసుతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ప్రసన్నుడై కనిపిస్తాను అని చెప్తాడు. అది విన్న ఆ మహర్షి ఎంతో ఆనందంతో అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ముందుగా ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాడో అతను చెప్తాడు, ఆయన మంత్రం ఇస్తే ఇన్ని రోజులు కూడా నేను పాడయ్యాను, ఇన్ని రోజులు విద్య నేర్పిస్తూ నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఇప్పుడు కూడా అతను ఇచ్చిన మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఇంతకాలం కూడా పాడయ్యానని ఆ దొంగకి చెప్పాడు కదా. అతను ఆ దొంగ వినకుండా మళ్ళీ ఆ మహర్షి దగ్గరికే వచ్చి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాడు. అంటే మనము నమ్మకంతో ఏది చేస్తామో అదే అవుతుంది. ఇతని నమ్మకానికి అతను మహర్షి ఇచ్చిన మంత్రోపదేశం, కానీ విద్య నాకు ఉంది, నేను ఏంటి గురువు నాకు అని ఇతను అనుకున్నాడు కాబట్టి మంత్రోపదేశం అతనికి ఆంజనేయ స్వామి కనపడి చెప్పలేదు, ఆ గురువే ఈయనకి ఉత్తిగా మంత్రోపదేశం చేశాడు. కానీ మంత్రంలో లేదు, మన మనసులో ఉంది ఏదైనా సరే. చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, పూజ చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. కానీ నిష్కలమైన మనసు లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా ఎదుటి వాళ్ళని నిందలు చేసుకుంటూ మనసు లేని పూజ, శ్రద్ధ లేని పనులు కూడా ఎప్పుడూ ఎన్నడూ రాణించవు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. భగవద్గీతలోని కూడా సారాంశం అదే కదా. అందరూ కూడా ఈ మధ్యకాలంలో స్కూళ్ళల్లో, కాలేజీలలో భగవద్గీత, రామాయణాలు పెడితే
ఈ చిన్న పిల్లల నుంచి అంటే ఇప్పుడు కలియుగంలో పిల్లల్ని కూడా అత్యాచారం చేయడం, వ్యభిచారం ఇవన్నీ కూడా మారతాయి అని అంటారు. ముందు ముందు కలియుగంలో మన పిల్లలు పుడుతున్నారు అని అంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరికైనా సరే తల్లిదండ్రులు, గురువులు మరి గురువు ఇచ్చిన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేశాడు అతను. ఎంతసేపు నాకు విద్య వచ్చు, ఈ మహర్షి నాకు చెప్పేదేంటి అని మనసులో ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మహర్షి ఇచ్చిన గురువు బలము అనేది ఆయనకి కలగలేదు. ఇంకా కూడా నేను పాడయ్యాను అనే మనసులో ఎంతసేపు ఎప్పుడు ఫలిస్తుంది అనే ఆజాసలోనే ఉన్నాడు కాబట్టి ఎదుటి వచ్చిన మనిషికి కూడా అదే చెప్పాడు, యద్భావం తద్భవతి. దొంగ మంత్రోపదేశం తీసుకొని మళ్ళీ కూడా అరణ్యంలో అతను ఎవరినైతే ముందుగా కలిశాడో అతని ముందు నుంచే వెళ్తూ ఉంటే అతను పిలుస్తాడనమాట. ఇట్రా అని పిలుస్తూ ఉంటే అతను అంటాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే అతన్ని గట్టిగా పరిగెత్తుకుంటూ ఈయన కూడా వెళ్ళి గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకు, ఇందాక వచ్చేటప్పుడు నువ్వు నన్ను కలిసే కదా వెళ్ళావు, ఇప్పుడు ఎందుకు నన్ను చూసి పరిగెడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడేమో దీన అవస్థతో ఉన్నావు, ఇప్పుడేమో నీ మొహంలో కలకల్లాడుతూ ఉంది, ఏం జరిగింది ఏంటి అన్నాడు. నేను నీకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే నువ్వు గురు నింద చేశావు, గురునింద వినకూడదు, అందుకే పారిపోతున్నాను అని అన్నాడు. అవును కదా, మరి గురునింద ఎప్పుడూ కూడా ఎవరూ చేయకూడదు. మన గురువు లేనిదే మనము ఇంత ఎదిగే వాళ్ళమా? గురునింద చేస్తే మహాపాపం తగులుతుంది. అందుకనే మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నేను గురునింద చేయించాననుకో, మళ్ళీ నీకు ఎక్కడ లేని పాపం తగులుతుందని నిన్ను చూసినా కూడా నేను పారిపోతున్నాను. నాకు తెలిసింది నేను చెప్పాలి, అంతేకాని నేను గురువు నిందను చెయ్యకూడదు. అసలు నేనేం చేశాను, గురునింద అంటున్నావు ఏంటి అని అడిగాడు. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళొద్దని అన్నావో ఆయన నాకు మంత్రోపదేశం చేశాడు, నాకు హనుమంతుడి అనుగ్రహం లభించింది. నువ్వు పాపం మూట కట్టుకున్నావు ఆయననని, ఎన్ని కోట్లు చేస్తేనేమి నీకు అనుగ్రహం కలుగుతుందా? ఒక మూల మంత్రాన్ని నీకు ఇస్తే నువ్వు అనుమానంతో చేసుకున్నావు కాబట్టే నీకు హోమాలు చేసినా యాగాలు చేసినా ఎంతమందికి విద్యలు చెప్పినా నీకు గురునింద చేస్తే ఎన్నటికీ ఆ పాపం పోదు. వెంటనే అతనికి ఏడుపు వచ్చేస్తుంది. ఏంటి, నా పాండిత్యం ఇంతేనా, నా అహంకారమేనా, ఆ అహంకారంతోటేనా నేను ఇంత ఇది తెచ్చుకున్నాను, వైరాగ్యం కలుగుతోంది. పుష్కర స్నానం కూడా చేసి ఎవరి కాళ్ళ మీద పడ్డా ఏడ్చినా నాకు ఏముంది, నేను నా మంత్రోపదేశాన్నే నేను అనుమానించానా అని అతనే అనుకుంటున్నాడు. మంత్రము ఎందు కానీ, తీర్థము ఎందు గాని, ద్విజము నందు గాని, దైవము ఎందు గాని, దైవగ్ని ఎందు గాని, ఔషధము ఎందు గాని, గురువుల ఎందు గాని నీకు ఎలాంటి భావం ఉంటుందో అలాగే నీ పరిస్థితి అంటే నీ స్థితి కూడా అలాగే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే మనం గురువు నింద చేస్తే మనకి ఎలాంటి స్థితి కలుగుతుంది అని దీంట్లోని ఆంతర్యం. తల్లిదండ్రుల్ని కానీ గురువుని కానీ నింద చేసిన వాళ్ళు ఏ రోజున కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. మనం చేస్తూ అంతా చేశాను ఇంత చేశాను అనే దానికంటే, అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే దొంగకిను విద్య వచ్చిన వాడికి తేడా మనం తెలుసుకుందాం. శ్రద్ధవాన్ లభేత్ జ్ఞానం అనే మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. అంటే మనం ఏ శ్రద్ధతోటైతే ఏ విధమైన మనస్తోటైతే చేస్తామో అదే మనకి లభిస్తుంది అని తెలుసుకోవాలన్నటువంటిది అంశం. ఆ విధంగా ఆశ్రయించు అంటే ఇంకా గురువుని వదలకుండా ఉండాలి అని అర్థం. కథలో మంచి నీతి ఉంది కదా, అంటే మనం పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, మన గురువుని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి. సంస్కారం విద్య నేర్పదు, మనకి మంచి ఉపదేశించే గురువు మూలంగానే మనం ఏదైనా తెలుసుకోగలుగుతాం అనేది నేను మంచి కథ చెప్పాను అని అనుకుంటున్నాను. ఇక్కడ నైట్ అయిపోయింది, ఇక్కడతోటి కథ ఆపేస్తాను. కథ మీకు కూడా నచ్చుతుంది. లాస్ట్ వరకు మటుకు స్కిప్ చేయకుండా చూడమని ముందు కూడా చెప్పాను.
వెళ్ళాను. ఇక్కడ నైట్ అయింది, పావుబాజీ తిందామని అనిపించి బయటికి వెళ్ళాం. పావుబాజీ అయితే నేను చెప్పానని మటుకు మీరు ఎవరు వెళ్ళకండి, మీకు ఇష్టమయ్యి మీరు తినడానికి వెళ్తే వెళ్ళండి. కానీ సూపర్ అనుకుని వెళ్ళాము, సూపర్ కాదు అటర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ క్లినిక్ చూపిస్తున్నా కదా, పావుబాజీ తినేసి రిటర్న్ వస్తూ ఉంటే ఇక్కడ పెట్స్ది క్లినిక్ కనిపించింది. ఏమో వాళ్ళని రిక్వెస్ట్ చేసి డాక్టర్నైనా పట్టుకొద్దాం, మా సందులో స్ట్రీట్ డాగ్కి దెబ్బ తగిలిందని చూపించా కదా, ఇంకా కూడా అవస్థ పడుతోంది, దానికి ట్రీట్మెంట్ ఏమన్నా ఇస్తారేమో వచ్చి. దాన్ని అయితే తీసుకెళ్ళలేము, ఎందుకంటే పాపం అనుకుంటే మళ్ళీ పుణ్యం పోయి పాపం కూడా ఎదురవుతుంది. అది నన్ను గరిచింది అనుకోండి, లేని ప్రాబ్లం నాకు కదా. అందుకని ఇంకా ఇంటికి వచ్చేసాను. దోశ వేస్తూ మధ్యలో పక్కన జావ కూడా పెట్టుకుంటున్నాను. జావలో మటుకు బెల్లం వేసుకున్నాను, మజ్జిగ వేసుకోవట్లేదు. ఇక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. చాలా షార్ట్స్లో పెట్టాను. దోశ మటుకు సన్నగా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా. మరి నైట్ ఇలా సింపుల్గా దోశ, ఇంట్లో ఇంకా పల్లీల పచ్చడి కానీ ఏం చేయలేదు. టమాటా ఉంది, టమాటా పచ్చడి కూడా ఉంది. ఈ రెండిటితోటి నైట్ డిన్నర్ ఇలా కంప్లీట్ చేశాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు హడావిడిగా ఉంది. గోల్డ్ షాప్కి వెళ్ళాను, కథ చెప్పేశాను. ఇంకా ఫర్నిచర్ షాప్కి కూడా వెళ్ళాను. యూట్యూబ్లో చూసి మటుకు మీరు ఫోన్ చేయకుండా, మీరు ఒపీనియన్ డైరెక్ట్గా మాట్లాడకుండా మటుకు ఎక్కడికి వెళ్ళకండి. నిన్న నేను యూట్యూబ్లోనే చూసి ఫర్నిచర్ షాప్కి వెళ్ళాను. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అందుకనే ప్రమోషన్స్ ఏవి పడితే అవి తీసేసుకొని ప్రమోషన్స్లో కూడా వాళ్ళు చెప్పారని నమ్మకంతో మటుకు ఫుడ్కి కానీ ఎవరో ఏదో చెప్పారని మటుకు ఎప్పుడూ వెళ్ళిపోకండి. నేను అలానే ఫోన్లో మాట్లాడినప్పుడు నాకు ఒకటి చెప్పారు, ఇంకొకటి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఉంది. సరే, ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మరి రేపు ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.